ఎన్నికల సంస్కరణలపై 9న చర్చ. సార్పై చర్చల కోసం ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందోళన. పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన ప్రదర్శన. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ ఎంపీలు హాజరు. స్టాప్ సర్, స్టాప్ ఓట్ చోరీ అంటూ బ్యానర్లు, ప్లకార్డులను ప్రదర్శన. రాజ్యసభ నుంచి వాకౌట్. సంచార్ సాధిపై రగడ. తప్పనిసరి కాదంటున్న కేంద్రం. కేంద్ర మంత్రి వివరణ. వద్దంటే డిలీట్ చేసుకోవచ్చని వెల్లడి. విపక్షాల నిరసనల నేపథ్యంలో యూటర్న్. సైబర్ సెక్యూరిటీ కోసమేనన్న కేంద్రం. పర్సనల్ డాటాపై చోరీకి అంటున్న ప్రతిపక్షాలు. అభివృద్ధికి సహకరించకపోతే బీజేపీని బొందపెడతాం. నిధుల కోసం ప్రధాని కేంద్ర మంత్రులను వందల సార్లైనా కాలుస్తాం. ఓట్ చోరీ నుంచి దృష్టిని మళ్లించేందుకు సోనియా, రాహుల్పై అక్రమ కేసులు. వీటిని వ్యతిరేకంగా మోదీ, అమిత్ షాతో ఎంతదానికైనా కొడతాం. ఓట్ చోరీ గురించి. నెక్స్ట్, సారీ చెప్పకపోతే నీ సినిమాలు ఆడనీయం. పవన్ కళ్యాణ్కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వార్నింగ్. తెలంగాణ దిష్టి తగిలిన కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయాయి అన్న కామెంట్లపై ఆగ్రహం. పవన్ బాధ్యతగా మాట్లాడడం నేర్చుకో. మంత్రి పొన్నం. ఆ మాటలు ఉపసంహరించుకోవాల్సిందేనని డిమాండ్. తలతిక్క మాటలు మానుకోకపోతే ఇబ్బందులు తప్పవు. మంత్రి వాకిటి శ్రీహరి. రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు నింపొద్దని వ్యాఖ్య. మరీ దారుణం అండి. మనం దిష్టి పెట్టినామంట, వాళ్ళ కొబ్బరి చెట్లు అన్నీ ఎండిపోయినాయంట. ఇదేం కామెంట్ ఇది? ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆయన ఇట్లా మాట్లాడవచ్చా? మంచిగా మనం పక్కపక్క రాష్ట్రాలను మంచిగా కలిసిమెలిసి ఉండాలి, కానీ ఇట్లా కామెంట్ చేయడం అసలు మంచిది కాదు. అది మన తెలంగాణ మీద. పంచాయతీ బరిలో యువతరం. నామినేషన్లు వేసినోళ్ళలో 30-44 ఏళ్ల లోపున్న వాళ్ళే 73%. సర్పంచ్ బరిలో 62%. వార్డు సభ్యుల్లో 78 యువతే. మొదటి, రెండో విడత నామినేషన్లో ఇదే ట్రెండ్. యువత రాజకీయాల్లోకి రావాలి, మంచిగా వాళ్ళ గ్రామాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకోవాలి. వాళ్ళ గ్రామంలో ఏమేమి సమస్యలు ఉంటున్నాయో, ఎట్లా డెవలప్ చేసుకోవాలో వాళ్ళకి కొంచెం మంచి అవగాహన ఉంటుంది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఎట్లా తీసుకోవాలి, ఎట్లా డెవలప్మెంట్ చేయాలి, మన గ్రామానికి ఏమేమి అవసరం ఉంటాయి, మన గ్రామంలో ఏం చేస్తే డెవలప్మెంట్ అవుతుంది మంచిగా అని బాగా ఆలోచిస్తారు యువత. సర్పంచ్ అయితే సర్పంచ్లో నామినేషన్ వేసి గెలిస్తే చాలా బాగుంటుంది. మంచి పనులు చేసుకోవచ్చు. ఒకప్పుడు ఇక సర్పంచ్ ఎలక్షన్స్ అంటే పెద్దవాళ్ళే పోటీ చేస్తుండే. 40 ఏళ్ళు, 30 ఏళ్ళు మంచిగా పైసలు ఉన్న వాళ్ళే పోటీ చేస్తుండే. ఇప్పుడు యువత కూడా మనం రావాలి, మనం వస్తే మారుతుంది, మన గ్రామాన్ని మార్చుకోవాలని చెప్పి వాళ్ళు కూడా మంచిగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనతోనే స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు కూడా యువత బాగా చురుకుగా ఉంటున్నారు. రావాలి యువత రాజకీయాల్లోకి రావాలి, వస్తేనే బాగుంటుంది. హైదరాబాద్ అత్తర్, పోచంపల్లి ఇక్కత్. బీజేపీని బొంద పెడతాం. గాంధీభవన్లో పీపీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం రెడ్డి మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఇంకా ఓట్ చోరీ దేశం నుంచి దృష్టిని మలిచేందుకే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్పై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్రమ కేసులు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అక్రమ కేసులు పెట్టారని చెప్పి మన సీఎం రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు అన్నమాట. కేంద్రం ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కేస్తుంది. సభలో అందరికీ మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలి. ఎంపీ గడ్డం వంశీకృష్ణ. రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలబెడదాం. ప్రజలందరూ సహకరించాలి. సీఎం రేవంత్. మీరే భూస్థాపితం అవుతారు.
బీజేపీని బొందబెట్టుడు ఎవ్వరి తరం కాదు. రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచందర్ రావు ఫ్యూచర్ 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 సిటీ కడతామని ఎవరిని అడిగిర్రు? కేంద్రం డబ్బులు ఎట్లా ఇస్తుందని ప్రశ్న. ఓకే, కేంద్రం అడగకుండా వీళ్ళే ఫ్యూచర్ సిటీ కట్టేసామని కాంగ్రెస్ పార్టీ అన్నదంట. పంచాయతీ ఎన్నికల్లో క్వీన్ స్వీప్ చేయాలి. చెన్నూరులో పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రి వివేక్ భేటీ. రాష్ట్ర అభివృద్ధికే కాంగ్రెస్తోనే సాధ్యమని వెల్లడి. ఓకే, కాంగ్రెస్ పార్టీ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ లేకుంటే అభివృద్ధి జరగదంట. ఓకే, తెలంగాణ ఇక డిఫెన్స్ హబ్. రాష్ట్రంలో డ్రోన్ తయారీ, టెస్టింగ్ కారిడార్కు పరిణామాలు. శ్రీధర్ బాబు 850 కోట్లతో మహేశ్వరంలో జేఎస్డబ్ల్యూ యుఏవి ఫెసిలిటీ. భూమి పూజలో పాల్గొన్న మంత్రి. ఏటా 300 VBAT డ్రోన్లో ఉత్పత్తి, 300 మందికి ఉద్యోగాలు. ఓకే, అక్కడ 300 మందికి జాబ్స్ వస్తాయంట. తెలంగాణ రైజింగ్ కమిటీకి రండి. మోదీ రాహుల్ను ఆహ్వానించనున్న సీఎం రేవంత్. అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరయ్యే ప్రణాళిక. ఓకే, ఇంకా సారీ చెప్పకపోతే నీ సినిమాలు ఆడనీయం. మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు. ఇది అసలైనది టాపిక్ బీజేపీ వాళ్ళది. ఎంఐఎం సహవాసం వల్లే హిందువులపై సీఎం కామెంట్లు. హిందూ సమాజం ఆలోచించాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎంఐఎం పార్టీతోనే సహవాసం దోషం వల్లే సీఎం రేవంత్ రెడ్డి హిందువులపై అనుచిత వ్యాఖ్య చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. నిన్న మన రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ అటెండ్ అయ్యి ఇట్లా అన్నారు, హిందూ తాగుబోతోళ్ళకి, సారాయేటోళ్ళకి దేవుళ్ళు ఉన్నారు, హిందువులకి బ్రహ్మచర్యం తీసుకుంటే వాళ్ళకి హనుమంతుడు ఉన్నాడు అని చెప్పి ఇట్లా కామెంట్ చేసిండు. అది మన బీజేపీ వాళ్ళకి, హిందువులకి ఈ వ్యాఖ్య నచ్చట్లేదు. చాలా గొడవ కూడా జరుగుతుంది. ఈరోజు బీజేవైఎం కార్యకర్తలు మన సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను తలగబెట్టారు. పెద్ద గొడవలు అవుతున్నాయి దీని మీద. సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్ మీద. వారసత్వంపై బీజేపీదే రాజకీయం. అధికారంలోకి రావడానికి టీడీపీ, శివసేన వంటి పార్టీలు వాడుకుంది. కేటీఆర్ వ్యాఖ్య చేశారు. ఇట్లా బీజేపీ అధికారంలోకి రావడానికి శివసేన పార్టీలను వాడుకుందని మన కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. దేశంలో 10 కోట్ల మంది డ్రగ్స్ తీసుకుంటున్నారు. 8 ఏళ్లలో 70% పెరిగింది. రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్ మాట్లాడారు. $4.14 కోట్లు ఇన్సూరెన్స్ పాలసీ చేయించి అన్నను చంపిన తమ్ముడు. ఇది ఎక్కడి దారుణం అండి. అలా తమ్ముడు ఏదో అప్పుల పాలు అయిపోయిండు, మా అన్న మీద పాలసీ ఉంది, మా అన్నను చంపేస్తే నాకు ఆ పైసలు వస్తాయి, ఆ పైసలు తీసుకొని నా అప్పులన్నీ తీర్చేస్తా అని వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నని స్కెచ్ చేసి మంచిగా యాక్సిడెంట్ లాగా అట్లా క్రియేట్ చేసేసేసి వాళ్ళ అన్నని చంపేసిండు అన్యాయంగా. వీడు చేసుకున్న అప్పులకి వాళ్ళ అన్న చనిపోతే పైసలు వస్తాయని చాలా మూర్ఖత్వం అది. ఇలాంటి పనులు అసలు ఎవరు చేయొద్దు. ఇది మంచిది కానే కాదు అసలు. నకిలీ ఓఆర్ఎస్ అమ్మకాలు ఆగట్లే. ఓఆర్ఎస్ పేరుతో మార్కెట్లో ఫ్రూట్ జ్యూస్లు, ఎనర్జీ డ్రింక్స్ అమ్మవద్దని కేంద్రం 2 సార్లు హెచ్చరించిన మారని తీరు పట్టించుకొని రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఏ ఫుడ్ అయినా ఎవరైనా ఏదైనా పట్టించుకోరు. జనాలకు తెచ్చి మార్కెట్లో పెడితే అది కొంటూనే ఉంటారు, పోతూనే ఉంటుంది. ఏ అధికారి ఏం ఆపడు. ఈ అధికారులు అసలు ఎందుకు పనిచేస్తారో కూడా తెలియదు. ఏదైనా మనం ఇట్లా ఇన్ఫెక్షన్ అవుతుంది అని కంప్లైంట్ ఇచ్చినా కూడా రారు. వచ్చినా కూడా వాళ్ళు లంచం తీసుకుంటారు, వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి ఏం కాదు, బయట వాళ్ళకి కదా. వాళ్ళ పిల్లలకి అట్లా అయితే వాళ్ళకు బాధ అనిపిస్తుంది. ఎవడన్నా మొత్తానికి క్లియర్ చేయాలనుకుంటాడు. అట్లా అనుకోరు వీళ్ళు. అందుకే ఇట్లా జరుగుతుంది. ఇంకా అట్లా అమ్ముతున్నాడు వాడు.